అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ గర్ల్ టిల్స్. రోజు అమ్మ చేసిన వంటనే తింటాం కదా, అప్పుడప్పుడు డాడీ ఏం చేసినా అమృతంలానే ఉంటుంది. మా డాడీ ఎప్పుడు చికెన్ కర్రీ చేయాలన్నా ఇలా విలేజ్ స్టైల్లోనే చేస్తారు. ఎలా చేస్తారో చూసేద్దాం రండి. క్లీన్ చేసిన చికెన్లో మసాలా పేస్ట్, ఉంటే టమాటో ప్యూరీ, తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఇంకా కావలసినంత కారం, ఒక ఫుల్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. దీని తర్వాత ఒక ఫుల్ టమాటో ముక్కల్ని క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఫుల్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 పెద్ద ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్త ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే గ్రేవీ అది బాగా వస్తుంది. ఇది అయినాక ఒక 4 ఇలాచీ మంచి ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఇంకా ఫైనల్గా కాస్త ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ స్పెషల్ ఏంటంటే తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది. అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ ఇచ్చి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ 1 అవర్ మసాలాస్ అన్ని చికెన్కి బాగా పడతాయి. మీకు 1 అవర్ టైం లేదు అనుకుంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ స్టవ్ వెలిగించి మ్యారినేట్ చేసిన చికెన్ కడాయిలోకి షిఫ్ట్ చేసుకొని లిడ్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వదిలేయండి. చికెన్ నుంచి జ్యూసెస్ అన్నీ రిలీజ్ అయ్యి అంతా బాగా కుక్ అయిపోద్ది. 10 మినిట్స్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ పెట్టుకొని కుక్ చేస్తూ ఉండండి. ఇంకా అలా కుక్ అయ్యాక మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ కర్రీ బేసిక్గా రైస్, రోటీ, పులావ్ అన్నిట్లోకి బాగుంటుంది. మేమైతే ఈ కర్రీ బగారా రైస్ కాంబినేషన్లోకి చేసాం. మీరు ఎలా అయినా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. గివ్ ఇట్ ఏ ట్రై. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.